గంజాయి వినియోగంపై గాజువాక పోలీసుల ఉక్కుపాదం, అనుమానితులకు ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్గా నిర్ధారణ. విశాఖపట్నం, ఆగస్టు 25, 2026 నగర పోలీస్ కమిషనర్ శ్రీ సంఖబ్రత బాగ్చి గారి ఆదేశాల మేరకు గాజువాక పోలీసులు, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి గంజాయి వినియోగంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ నెస్ట్ వెనుక వైపు గంగారం పోర్ట్ రోడ్ సమీపంలో గంజాయి సేవిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సుమారు 5 గ్రాముల గంజాయి, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు గంజాయి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అదుపులోకి తీసుకున్న బాదం హేమంత్ కుమార్, 26, చట్ల శ్యామంత్ రెడ్డి, 31 పై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణా, విక్రయాలు, నిల్వ, గంజాయి సేవించడం తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై గాజువాక పోలీసులు ఉక్కుపాదం మోపుతారని తెలిపారు. గంజాయి వినియోగంపై అనుమానం వచ్చిన వ్యక్తులకు అవసరమైన సందర్భాల్లో ర్యాపిడ్ గంజాయి టెస్ట్ నిర్వహించి పాజిటివ్గా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.